My name is Dr. C.R.M. Rao, motivational speaker, trainer and life coach. వంశీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఇప్పుడు ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ సమస్యలు ప్రతి వాడికి చిన్న సమస్య రాగానే కుంగిపోవటం, ఫ్రస్ట్రేట్ అయిపోతాం, అయ్యో నా వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్రా, నీ చేయలేండి అన్ఫిట్రా అని ఉన్న టాలెంట్ ఉపయోగించుకోకుండా డీలా పడిపోయి టైం అంతా వేస్ట్ చేసుకొని నీరసపడిపోయి, కానీ సమస్యని నువ్వు కూర్చొని ఆలోచించుకొని పీస్ఫుల్ పాజిటివ్గా తీసుకుంటే, సానుకూలంగా ఆలోచిస్తే నీకు నీ లైఫ్లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. దాన్ని బట్టి మీకు ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. దానికి కొంచెం సహనం ఉండాలి, పెద్దవాళ్ళ సహాయం తీసుకోవాలి, తెలియని విషయాలు పెద్దవాళ్ళు మీ గురువుల దగ్గరకో మీ శ్రీరాముల దగ్గర తెలుసుకోవాలి. మీకు 100% దానికి సొల్యూషన్ దొరుకుద్ది. దీనికి మీకు రియలైజ్ జరిగిన స్టోరీ, జపాన్లో జరిగిన స్టోరీ చెప్తున్నాను మీకు. జపనీస్ చాలా ఫిష్ ప్రియులు. వాళ్ళు ప్రతిరోజు ససామి అని చిన్న చేప మొక్క తింటుంటారు, పచ్చి చేప. ఈ చేపలు వాళ్ళు చెప్పాలంటే 75% కొండలు, 25% ల్యాండ్. పాప ఎక్కువ కల్టివేషన్ జర్నస్పే ల్యాండ్ లేదు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఎక్కువ చేప ఫుడ్ తినేవాళ్ళు, సముద్రం ఫుడ్ తినేవాళ్ళు. చేపలు, రొయ్యలు, కప్పలు అయినా తింటుంటారు. ఎందువల్ల చుట్టూ జపాన్ ఐలాండ్, సో చుట్టూత సముద్రం ఉంది. సో వాళ్ళు ఏం చేశారు, దగ్గర ఉన్న చేపలు మొత్తం అయిపోయింది. ఎందుకంటే అందరు చేపలు తిని దగ్గర చేపలు దొరకటల్లా దూరంగా వెళ్ళి చేపలు పట్టాల్సి వచ్చేది. అవి తీసుకుని వచ్చేటికి చాలా టైం అయ్యేటప్పుడు 100 కిలోమీటర్ పట్టేడు. పాపం అవి వాసన, సద్ది వాసన వస్తున్నాయి. ఎవడు కొంటల్లా, నాయన ఏందిరా అనేవాళ్ళు. అందుకని ఏం చేశారు, ప్రతి షిప్పులో వాళ్ళు ట్యాంకర్స్ పెట్టారు, ఫ్రీజర్స్. సో చేపలు బట్టి ఆ ఫ్రీజర్లో వేసేవాళ్ళు. వేస్తే డల్గా లేజీగా పండుకున్నాయి. అవి ఏమో కొంచెం అమ్మేటప్పటికి టేస్ట్ మారిపోతుంది, లేజీ నచ్చటల్లా. ఏం చేయాలి, టేస్ట్ సరిగ్గా ఉంటల్లా, ఏంది టెక్నిక్ ఏంది అర్థం కాల. అప్పుడు ఆలోచించే మైండ్ పెట్టి మనం కొంచెంగా, ప్రతి వాళ్ళకి పొటెన్షియల్ ఉంటుంది, దాన్ని కొంచెం మన ప్రెషర్ పెట్టాలి దాని మీద. అప్పుడు నీకు ఆటోమేటిక్గా కొత్త ఐడియాస్ వస్తుంటాయి. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. బికాజ్ కొత్త రకంగా ఆలోచించుకొని ఇన్నోవేటివ్ పెట్టుకుంటే మనకి అందులో అతనికి కొత్త ఐడియా వస్తుంది. ప్రతి ట్యాంకులో ఒక షార్క్ పెట్టమంటాడు. సో చేపలు బట్టి ఆ ట్యాంకులు స్టోర్ చేసేవాళ్ళు, దాంట్లో షార్క్ ఉంటుంది. ఈ షార్క్ చేపలు తినడానికి వెళ్తూ ఉంటుంది. ఈ షార్క్ని తప్పించుకోవడానికి ఎగిరెగిరి పడుతున్నాయి. ఒక 5% తిన్నా మిగతా 90% యాక్టివ్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో రాగానే అందరు ఇమీడియట్గా కొంటున్నారు, అందరు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి షార్క్ అనేది ఏందనుకున్నారు, అది అయ్యో ఒక 5% తింటుంది, అది మనకి ప్రాబ్లం. అది యాక్చువల్గా సమస్యతో వాళ్ళ సమర్థత పెరిగింది. ఆ చేప షార్క్ అయితే ఎలా మనకి ప్రాబ్లం సొల్యూషన్ కనిపెట్టిందో, అట్లనే ప్రతి వాళ్ళకి ఏదో జీవితంలో కష్టాలు ఉంటాయి, ప్రతి దానికి సొల్యూషన్ ఉంటాయి. దీనికి రామకృష్ణ మిషన్లో ఒక బుక్ ఉంది, సమస్యలు, ఇంగ్లీష్లో ప్రాబ్లమ్స్. నిజంగానే ఆ పుస్తకం నేను చదివాను, మీరు చదవండి. చిన్న పుస్తకం, 15 రూపాయలు, బ్యూటిఫుల్గా ఉంటుంది. వాళ్ళు ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని రకాల సొల్యూషన్స్, ఏ విధంగా సమస్య సాధన చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పాడు. మీరు కూడా బుక్ చదవండి. జీవితంలో సమస్యను కుంగిపోవాకండి. ఏ విధంగా చూడు, ప్రతి చేపలు కూడా షార్క్తో సొల్యూషన్ కనుక్కున్నారు. కాబట్టి జీవితంలో ప్రతి దానికి, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈజ్ సొల్యూషన్. కాబట్టి మీ ప్రాబ్లం, ఇంగ్లీష్లో ప్రాబ్లం అంటే ఎబ్రివేషన్ కూడా, పర్పస్ఫుల్ రోడ్ బ్లాక్స్ ఆఫరింగ్ బెనిఫిషియల్ లెసన్స్ ఫర్ ఎన్హాన్సింగ్ మెంటల్ స్ట్రెంగ్త్. అంటే నీకు సమస్యలను పాజిటివ్ తీసుకుంటే నీ సమర్థత పెరుగుద్ది, కొత్త విషయాలు నేర్చుకుంటావు, జీవితంలో కొత్త ఆలోచనలతో ఎదుగుతావు. మీరు ఎదగాలి, ఏ సమస్య వరి కాకూడదు, జీవితంలో కొత్త నేర్చుకొని పైకి ఉన్నతంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.